గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు. సో ఎన్పిసిఏ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో పెన్షన్స్తో సహా ఎవ్రీథింగ్ విత్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనే పద్ధతితో మనకి అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతూ ఉన్నాయి. ఎలాంటి సంక్షేమ శాఖ పథకాలకు సంబంధించినటువంటి ఏ ఫండ్స్ అయినా కూడా మన అకౌంట్కి క్రెడిట్ అవ్వాలంటే త్రూ డీబీటీ. ఓకే. సో ఇక్కడ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి విషయం, ఒకరికి పెన్షన్ ఆల్రెడీ డిస్పర్స్ అవుతుంది, అంటే ఇనిషియేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది, బట్ ఏ అకౌంట్ క్రియేట్ అయిందనే విషయం కొంతమందికి తెలియట్లేదు. ఓకే. సో సైమల్టేనియస్లీగా ఇంకా ఏదైనా సంక్షేమ శాఖ పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్, అదేవిధంగా ఏ బ్యాంకుకి మన ఆధార్ సీడ్ అయిందనే విషయం మనం ఏ విధంగా తెలుసుకోవాలి. ఓకే. సో దానికి కానీ ఆల్రెడీ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే నేను త్రూ యూఐడిఏ పోర్టల్లో నుంచి ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయం అయితే నేను మీతో డిస్కస్ చేశాను గతంలో. ఓకే. సో అదేవిధంగా ఇప్పుడు ఎన్పిసిఐ వెబ్సైట్లో మనం కస్టమర్లో ఏ విధంగా, అంటే మన ఒక కస్టమర్ సర్వీసెస్లో ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, అసలు ఏమేమి మనకి లింక్ అయి ఉంది, ఓకే, ఏ బ్యాంక్ అకౌంట్ మనకి ఇప్పుడు యాక్టివ్లో ఉందో అనే విషయం మనం ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం అయితే క్లియర్గా ఈ యొక్క వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ప్రతి వీడియోలో మీకు ఎలా అయితే నేను స్క్రీన్ షాట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తానో, సో అదేవిధంగా ఇక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కానీ మీరు రావాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసి ఎన్పిసి అని చెప్పేసి డైరెక్ట్ గూగుల్ సెర్చ్ బార్లో కొట్టండి. సో ఇక్కడ దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఇదిగోండి ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఈ యొక్క వెబ్సైట్ వచ్చేసి నేను ఓపెన్ చేసినప్పుడైతే ఓపెన్ అయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవ్వలేదు. ఒకసారి మీరు అవసరమైతే టైం కూడా చూడొచ్చు, 6:15కి ఆ టైంలో, రైట్ నౌ ఇప్పుడే అనమాట, అంటే ఈ వీడియోలో తయారు చేసే ఒక 2 minutes or 5 minutes ముందే. ఓకే. సో బట్ నేను ఈ వీడియో అయితే నేను ఆన్లైన్లో అంటే మన యొక్క ఛానల్లో పొందుపరుస్తాను. మీరు ఇన్ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడవచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ అంటే వెబ్సైట్ ఓపెన్ కాకపోతే, బట్ మీకు దానికి సంబంధించినటువంటి యూఆర్ఎల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, త్రూ మీరు ఫాలో అప్ అయిపోండి. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ మీరు ఎంచుకోగానే ఇక్కడ మీకు ఈ విధంగా npci.org.in అనే ఒక వెబ్సైట్ అయితే మనకు హోమ్ పేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఈ యొక్క హోమ్ పేజ్లో మీరు చూసుకున్నట్లయితే ఒక ట్యాబ్ ఉంది బ్లూ కలర్, ప్రోడక్ట్ అండ్ కస్టమర్ మీడియా ట్రాన్సాక్షన్, అంటే TXN అండ్ NXN అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంది హారిజాంటల్. సో సెకండ్ ఆప్షన్ మీరు కస్టమర్ ఎంచుకోగానే కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, అంటే ఏమేమి సర్వీసెస్, సో యూపీఐ కంప్లైంట్స్ ఏమైనా చేయాలన్నా, సో ఇంకా చూసినట్టయితే నెఫ్ట్కి సంబంధించిన NTP అంటే ఫాస్టాగ్ సంబంధించి, ఓకే, ఇలా రకరకాల సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో దీని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన బేస్, అంటే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఓకే. సో ఒక బేస్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది, మీ యొక్క ఆధార్, అదేవిధంగా కింద క్యాప్చా ఒకటి అడుగుతుంది. చూడండి, ఈ యొక్క క్యాప్చా 2 ఇచ్చేసి కానీ చెక్ స్టేటస్ అని క్లిక్ చేయగానే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఆ 6 digits ఓటీపీ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, చెక్ స్టేటస్ అని క్లిక్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి నాకు ఓటీపీ అయితే వెళ్ళింది. సో ఓటీపీ ఇచ్చేసి నేను ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే నాకు స్టేటస్ అని చెప్పేసి కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేసి నా ఆధార్ నంబర్ మ్యాపింగ్ స్టేటస్ అయితే డీబీటీకి ఎనేబుల్ అయిందా లేదా, అదేవిధంగా ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఓకే, ఆ బ్యాంక్ అకౌంట్ పేరు, ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు మీ యొక్క అంటే లింక్ చేసుకున్నారనే విషయం ఇక్కడ యాజ్ ఆన్ డేట్ వరకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీన్ని బట్టే మీకు సంక్షేమ శాఖ పథకాలే కానీ డీబీటీ పద్ధతిలో ఏ అమౌంట్ మీకు రావాలన్నా గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా ఎనీ అదర్ నుంచి రావాలన్నా కూడా మీకు ఇక్కడ యాక్టివ్లో ఉంటేనే ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్కి ఇవి క్రెడిట్ అయితే అవకాశం అయితే ఉంది. ఓకే. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం అయితే నేను మర్చిపోను, ఖచ్చితంగా లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ని యూజ్ చేసుకుని ఒకవేళ ఓపెన్ అయితే యూజ్ చేయండి, అంటే తెలుసుకోండి. ఇఫ్ నాట్ డన్, ఇప్పుడు అవ్వకపోతే మళ్ళీ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఓకే. జస్ట్ నేను ఇప్పుడు ట్రై చేశాను, బట్ ఇది సడన్గా ఆగటం అయితే జరిగింది. ఓకే. ఎనీహౌ థ్యాంక్ యూ అండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మీరు మా ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వరు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.